ఇక్కడ ఒక అంశం ఉంది బ్రదర్. మీరు భయభక్తి అన్న సబ్జెక్ట్‌లోనికొచ్చినప్పుడు, హ్మ్. మరి బాహ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి భక్తి గురించి మాట్లాడుతున్నాను. సో, అందరికీ క్లారిటీ రావడం కోసం ఎవరైతే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో చాలామంది భక్తిని ఎలా వాళ్ళు చూస్తారు అంటే దేవుడెల్ల భక్తిని అంటే ఈ లోకంలో ఒక చక్కని సామెత ఉంది బ్రదర్. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక సామెత ఉంది. ఏంటంటే మనుషులకి ఏదైనా సహాయం చేస్తే అది దేవునికి సేవ చేసినట్టు అనేటువంటిది ఈ లోకం చెప్పేటువంటి సామెత. చాలా మంది యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, నేను మనుషులకి ఎవరికైనా నేను సహాయం చేశాను అంటే, నేను దేవునికి సహాయం చేస్తున్నానని బాహ్యంగా వారు అంటే కొంతమంది పేదవారికి అన్నదానాలు చేస్తుంటారు. లేకపోతే ఆహారం పెడుతుంటారు. ఎవరికైనా బట్టలు కొనిస్తుంటారు. డబ్బులిస్తుంటారు. లేదా సొసైటీలో కొన్ని మంచి మంచి పనులు చేస్తుంటారు. నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను భక్తిగా జీవిస్తున్నాను అనేటువంటిది బాహ్యంగా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది అంటే ఇప్పుడు మా క్రైస్తవ విశ్వాసానికి ఈ యొక్క సంబంధించినటువంటి బయటకు చూపించేటువంటి భక్తి విషయంలో, మీరు చెప్పేటువంటి అంతరంగ భక్తి విషయంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్రైస్తవ విశ్వాసం ఎలా జతచేసి వివరిస్తుందో కొంచెం చెప్పండి బ్రదర్. అదే రీతిగా యాకోబు 1:27 వచనంలో కూడా ఉన్నటువంటి భాగాల్లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తను కాపాడుకొనుటయే. అంటే చాలామంది భక్తిని అంటే ఈ వాక్యాన్ని కోట్ చేసుకొని కొన్ని ఆర్ఫనేజెస్‌ని గానీ, కొన్ని వుమెన్ డిప్రీవ్డ్ వుమెన్ మధ్యలో కానీ, సొసైటీలో ఎక్కడైనా బ్రేక్స్ జరిగినప్పుడు వాటిని మధ్యలో సెట్ చేయడంలో గానీ, వారి యొక్క పనులు చేసుకుంటూ దీన్ని భక్తి అనేటువంటి వారుగా ప్రదర్శిస్తుంటారు. బ్రదర్ దీని గురించి మీరేమంటారు? ఆ! మనకు అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఈ పేదవారి గురించి చాలా పట్టింపు కలిగినవాడుగా, ఆయన వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలనో, ఆ అంటే వాళ్ళు కోసినప్పుడు తోట కానీ, చేను కోసినప్పుడు ఏ విధంగా పేదలకి ఇవ్వాలనో దేవుడు ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా చెప్పాడు. వారు చేస్తూ వచ్చారు. సో, పేదవారు ఉండక మానరు. కాబట్టి వారికి సహాయం చేయాలనే ఉద్దేశాన్ని లేకపోతే దయను, ప్రేమను, ఆ జాలిని అలవరుచుకోవడానికి దేవుడు వారిని పెట్టాడు అని మనము చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా మనం చూసుకోవడం అనేది పరిశుద్ధత. రెండవది అంటే మనము దాన్ని యాకోబు చెప్పినట్టు ప్రకారము దిక్కు లేని వారికి విధవరాండ్రకును మనం సహాయం చేయాలి. కారణం ఏంటి? వారు అంతకు వారు సహాయం అంటే వారికి ఏమి దొరకని కారణాన సహాయం కొరకు ఎవరైనా సహాయం చేస్తారేమో చూస్తారు. కాబట్టి దేవుడు డైరెక్ట్‌గా ఆయన పైనుంచి వారి అవసరం అంటే ఇట్లా ఆకాశం నుంచి ఇసిరివేయడు. ఆయన వ్యక్తుల ద్వారానే తనకిష్టలైన వారి ద్వారానే ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనము ఇతరులకు సహాయం చేయడం అనేది అదొక మన క్రైస్తవ భక్తిలో భాగం అది. దేవుని ప్రేమను చూపించడం అనేది మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఆ ప్రేమ ఇతరులకు మనం చూపించాల్సిందే. మనకు ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా ఒకవేళ 2 మాటల్లో ప్రభువు చెప్పాడు గదా! అంటే దేవుని ప్రేమించే ప్రేమలో ఒక ప్రేమైతే, రెండవ ప్రేమ ఏంటంటే నువ్వెట్లా ప్రేమించుకుంటావో ఇతరులను గూడా ఆ విధంగా ప్రేమించు. సో, నేను పొరుగువాడిని ప్రేమించే ప్రేమ నాలో రావాలంటే, దేవుని ప్రేమించే ప్రేమలో నేను ఎక్కువగా ఉండాలి. దేవుని ప్రేమ నాలో ఉన్నప్పుడే నేను ఇతరులను ప్రేమించగలను. నాలో ప్రేమ లేకపోతే నేను ఎంత భక్తి చేసినా వేస్టే. అందుకే పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రిక 13 అధ్యాయంలో చాలా చారిటీ ఉందట. అంటే ప్రేమతోనే చేస్తున్నారు. కానీ ప్రేమ లేకుండా చేస్తున్నారు. భక్తి ఉంది. చాలా ఆత్మీయులే. కానీ ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. గణగణలాడు తాళం అది మోగు తాళంలాగుంటది అని చెప్పాడు. గంటలాగుంటది. అంటే తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి పనికొస్తారు అన్నమాట. ఈ భక్తి గురించి కొంచెము మనము ఆలోచిస్తే భయభక్తులు అనే మాట భయము, భక్తి 2 జంట పదాలుగా దాన్ని ట్రాన్స్‌లేట్ చేశారు. గాడ్‌లీనెస్ అని న్యూ టెస్ట్‌మెంట్‌లో చేశారు. గాడ్‌లీనెస్ అనేది దేవుని యందలి రెవరెన్స్ లేదా దేవుని కొరకు దేవునిని గౌరవించడం. దాని లేఖపూర్వకంగా దాన్ని చెప్పాలంటే దేవుని యొక్క శక్తిని, ఆయన మహాత్మ్యమును, ఆయన పరిశుద్ధతను, ఆయన మనల్ని క్షమించిన క్షమాపణను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన తీర్పు తీర్చబోయే తీర్పును బట్టి కూడా మనము భయపడవలసిన వారంగా ఉన్నాం. అంటే ఏంటి తీర్పు? విశ్వాసుల గురించి మనం మాట్లాడుతున్నాం గనుక, మనము దేహంతో ఏమైనా చేయలే. అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, ఒక దినమున దేవుని సన్నిధిలో నిలబడి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి భయంతో మన రక్షణను కొనసాగించుకోవాలి. అంటే మనం ఎందుకు చేస్తున్నాం? చాలా మటుకు
అంటే మనము ఆహ్, ఫోటోస్ కోసం కొంతమంది ఆహ్, పాలిటీషియన్స్ వాళ్ళు రోడ్లు ఊడుస్తారు. వాళ్ళు రోడ్లు ఊడ్చినప్పుడు అంటే ఆ కార్యక్రమం వచ్చినప్పుడు ఆ చీపురు పట్టిస్తారు. పట్టిన తర్వాత ఫోటో అయిపోతుంది. ప్రెస్ అంతా అయిపోయినాక ఆ చీపురు ఆడ పడేస్తారు. మిగతా వాళ్ళంతా చేస్తారు. చెట్ల కార్యక్రమం కూడా అంతే. అంటే ఏది కేవలము ఒక వాళ్ళకి రికగ్నిషన్ కావాలి. ఆ విధంగా చేశారని అర్థం. అది అలాంటి భక్తి లేకపోతే అలాంటి యొక్క క్రియ దేవునికి అనుకూలమైంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు భక్తుడు తాను అంటే ఒక దినాల్లో చివరి దినాల్లో ఉన్న ఒక భయంకరమైన విషయం ఏంటంటే, మనుషులు స్వార్థపరులు, మరి పెంకంలాడు వారు మాత్రమే కాదు, పైకి భక్తి ఉంటుంది. దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. ఏంటి భక్తిలో శక్తి ఉందా? ఉంది. ఏంటి ఈ శక్తి? అంటే ఇదేదో మనము అంటే ఆ శక్తిని తీసుకొని ఇతరులకు ప్రదర్శించడానికి కాదు. ఈ శక్తి దేవుని ద్వారా మనకివ్వబడి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ముందువాడు. సంఘానికి కానీ, మనల్ని కానీ. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని గురించి చెప్పాలంటే ఒక రకంగా సమూయేలు గ్రంథంలో ఒక మాట చాలా నాకిష్టమైన మాట ఇది. ఎందుకంటే, ఈ మాటలు చదువుకున్నప్పుడు దేవుని ఎడల మనకు గౌరవం లేకపోతే ఆ యొక్క రెవరెన్స్ పెరగాలి. ఎందుకంటే, మన జీవితంలో సంభవించేవన్నీ కూడా ఏదో అవి ఆహ్ అనుకోకుండా జరిగినవి కాదు. దేవుడి యొక్క ఉద్దేశం చొప్పున ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి సమూయేలు గ్రంథంలో స 12 అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు 24 వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, నిష్కపటులై, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇట్స్ ఎ గ్రేట్ అంటే సమూయేలు దాన్ని క్లుప్తీకరించి ధర్మశాస్త్రాన్నంతా అంతటిని క్లుప్తీకరించి ఒక మాటలో చెప్పాడు. ఏంటి అర్థం అంటే, మీకు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయే మన మనస్తత్వం. కార్యాల్ని మర్చిపోతాం. కాబట్టి తలంచుకోవాలి. అవి ఇది ఏమేమి కార్యాలు చేశాడో తలంచుకోవాలి. ఉదాహరణకు దావీదు భక్తుడు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తలపోసుకుంటూ 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. అంటే మరిచే గుణం కలిగిన వారు. మరుపు మర్చకు మరో అంటే మర్చిపోకుండా ఆయన తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. ఇది చాలా ఆవశ్యం. అంటే ఇది చేయాల్సిన పని. ఇది సమూయేలుతో మనము ఆ విధంగా చూస్తాం. అంటే మరి సొలొమోను ఒకవేళ మనం సొలొమోను గురించి అడిగితే సొలొమోను రాజు కూడా భయభక్తులుగా పెరిగాడు గానీ, తను దేవుని భయాన్ని కోల్పోయాడు. తన యొక్క అంటే తన జీవితంలో చివరికొచ్చే లోపల చాలా అంటే తను భ్రష్టుడైపోయాడు. విశ్వాసంలో భ్రష్టుడైపోయాడు. దేవుని యందు నిరీక్షణలో భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటి అంటే దైవ భయాలు. అంటే భక్తి ఉంది, భయం లేదు. అలాగనే ఆయన రాశాడు మంచి ప్రావెర్బ్స్‌లో చాలా విషయాలున్నాయి భయభక్తుల గురించి. భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడమే, భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అని, భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము అని, భయభక్తుల గురించి చాలా విషయాలు ఆయన చెప్పాడు. కాబట్టి మనకొక ఇదొక హెచ్చరిక. భయభక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం గానీ, అనుదిన జీవితంలో అంటే నాకు నేను, మీకు మీరు వ్యక్తిగతంగా దేవునికి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఇది ప్రదర్శించడానికి కాదు. క్రైస్తవ భక్తి చూపించుకోవడానికి కాదు. ఉదాహరణకు భక్తి మిగతా రిలిజియన్స్ అన్నిట్లో కూడా భక్తి బయటకు కనబడుతుంది. వాళ్ళు కనబడడానికి కూడా కొన్ని చేస్తారు. భక్తిగా ఉండాలని వేషధారణం మారుస్తారు. భక్తిగా ఉండాలని అందరికి కనబడాలని చాలా విషయాలు చేస్తారు. కాబట్టి ఆ భక్తిని గురించి దేవుడు మనకు ఆ విధంగా చెప్పడం లేదు. భక్తి గురించి చెప్తూ వస్తే ఒక రకంగా ఆహ్, పాత నిబంధనలో దేవుడు భయభక్తులు కలిగిన వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మనము నోవా గురించి చెప్తే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 7 వచనంలో నోవా భయభక్తులు అన్నట్టుగా రాయబడింది. మనకు తెలుసు అబ్రహాము జీవితంలో కూడా ఇందువలన నువ్వు నాకు భయపడతావు అని దేవుడు తన మాటకు లోబడతాడా లేదా చూచాడు. అప్పుడు కూడా భయభక్తులను చూచాడు. తర్వాత యాకోబు జీవితంలో కూడా దేవుడు భయభక్తులను చూచాడు. భయభక్తులు కలిగి ఆయన ప్రవర్తించినట్టుగా చూస్తాం. ఆదికాండం 28 అధ్యాయంలో చూస్తాం. అదేవిధంగా యోసేపు, దావీదు, ఓబద్య, నెహెమ్యా వీళ్ళందరిని గురించి ఒకవేళ చూస్తే భయభక్తులు కలిగిరు. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో
యేసు ప్రభు గురించి రాయబడిన మాట బ్రదర్. మరి ఆ మాట చదివినప్పుడు నాకు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. యేసు ప్రభువుకే ఇంత అవసరమైతే ఇంకెంత అవసరము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఆహ్, 7వ వచనం నుంచి చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ, కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అండర్‌లైన్ చేస్తున్నారు. భయభక్తులు కలిగి ఉన్నందున వలన ఆయన అంగీకరింపబడారు. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. సో, నిత్య రక్షణనివ్వడానికి ప్రభువు తాను స్వయంగా భయభక్తులు కలిగి ఆయన ప్రార్థన, యాచన చేశారు. మరణం నుంచి తప్పించగల వానికంటే ఆయన మరణం అంటే భయం కాదు. ఆయన మరణం పొందడానికి వచ్చాడు. కానీ తప్పించగలవాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఆయన తెలుసు కనుక ఆయన ప్రార్థన యాక్టివ్ చేశారు. ముమ్మారు మనం ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేశాడు. సిలువకు వెళ్ళకముందు ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమన్నాడు. అంటే మరణాన్ని గురించి ఆయన చెప్పడం లేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవుని చేతిలో ఆ విధంగా కాకుండా వేరే మార్గంలో ఏదైనా ఆ రక్షణ మార్గం ఉంటే దాన్ని తప్పించమన్నాడు. అయినా కూడా ఇది నీ చిత్తమే సిద్ధించును గాక. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆయన చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాలు శ్రమల దినాలు అంటారు. యేసు ప్రభు శ్రమల దినాల్లో ఆయన అంటే శ్రమల దినాలంటే సిలువకు ముందు పోయి 40 దినాలు కాదు. అంతకంటే ముందు ఆయన ఆయన పరిచర్య ప్రారంభించక ముందే ఆయన సాతాను చేత శోధింపబడడానికి అరణ్యంలోనికి కొనుపోబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినలేదు. ఆ తర్వాత ఆయన అంటే సాతాను వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలొచ్చి ఆయనకు పరిచర్య చేశారు అని రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మీయత లేకపోతే ఈ యొక్క భక్తి అనే గురించి చెప్పినప్పుడు ఇది ఆత్మకు, ప్రాణానికి సంబంధించింది అని చెప్పాను. ఈ రెండిటికి సంబంధించిన ప్రయారిటీ ఇచ్చినప్పుడు శరీరం కూడా లోబడాలి. మనకు అందరికీ మనకు తెలుసు ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో. నా జీవితంలో కూడా నేను ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే. ప్రార్థన గురించి అనేక వేల పుస్తకాలున్నాయి. కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. బైబిల్‌లో యేసుప్రభువే ప్రార్థన చేశాడు. యేసుప్రభు ఒక మాదిరి పెట్టిపోయాడు. కానీ ప్రార్థన అంటే మనకు చాలా చులకనైపోతుంది. మన ప్రభు ఎంత కృపను ఇస్తున్నాడంటే సర్వకృపానిధి యగు దేవుడు మనల్ని ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయనతో మనం గడపకపోయినా చాలా సార్లు మనం కూర్చొని తన కృపను మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. ఉదాహరణకు కొత్త నిబంధనలో చెప్తాడు కదా! కొత్త నిబంధనలో కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ గురించి కూడా భయభక్తులు కలిగి ఉన్నారు అని రాయబడింది. ఉదాహరణకు సిమియోను అనే ప్రవక్త యెరూషలేములో ఉన్నాడు. అన్నా ప్రవక్తిని ఆమె కూడా అంటే వాళ్ళు ఈ యొక్క మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్నారు అని దేవుని యందు భయము, భక్తి వారికుంది. అధిక పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచాడు ఏం సంభవించబడుతుందో. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ అనే ఒక అన్యం నుంచి వచ్చిన వాడు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. పేదలకు దానం చేస్తున్నాడు. అందుకే నీ ప్రార్థనలు వినబడ్డాయి. నీ ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి వచ్చాయి అని రాయబడింది. ఆయన యొక్క ఉద్దేశం చూడండి భక్తి ఇక్కడ ఆయన అన్యుడే. ఆయన చేసే విధానం ఏముందంటే అది దేవుని సన్నిధికి పోవాలనే ఆశతో యథార్థంగా చేశారు. కాబట్టి మన భక్తి నిష్కపటంగా ఉండాలి. అది దేవునికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రభు దూతను పంపించాడు. కాబట్టి కొర్నేలి జీవితంలో కూడా మనం చూస్తాం. తర్వాత హననీయాస్ విషయంలో భయభక్తులు కలిగిన వాడు. ఆయన అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడ సౌలు ఉన్నాడు. ఆయన నా కొరకు ఏర్పరచుకున్న సాధనం అని చెప్పి ఆయన పంపించాడు. తెస్సలోనిక సంఘం గురించి చెప్పబడిన మాట కూడా వారు భయభక్తులు కలిగిన వారు. అలాగనే అన్యుల జనుల నుంచి వచ్చిన చాలా మంది దేవుని అందరి భయభక్తులు వాళ్ళు కలిగి ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో ఏ భక్తిని వారు వదిలిపెట్టి వచ్చారో అదే భక్తిని మళ్ళా
ఈ రూపంలో చేస్తే గాని వారు సాటిస్ఫై కావడం లేదు. కాబట్టి కొన్ని అన్య ఆచారాలు సంఘంలోనికి వచ్చేసాయి. అంటే ఒక రకం చెప్పాలంటే దేవుని వాక్యానుసారమైన భయభక్తి పక్కనకెళ్ళిపోయింది. ఆచారములతో, సంప్రదాయాలతో ఇదేదో మన యొక్క సంఘానికి ముడిపడి ఉంది అన్నట్టుగా దాన్ని చేస్తూ వస్తుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు సమంజసమో వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడికి అనుకూలమైన యాగముగా తమ శరీరాలను సమర్పించుకోవాలి. అది దేవుడు కోరేది. కాబట్టి మనం భక్తి గురించి చెప్తే ఈ భక్తిలో ఈ భక్తి ముసుగులో చాలా విషయాలు జరుగుతున్నాయి. అసలు డివోట్ అనే పదం వచ్చి పయస్ అనే పదము, లేకపోతే రిలీజియస్ అనే పదము, లేకపోతే సిన్సియర్ అనే సిన్సియర్ అంటే ఏంది? యథార్థమైనది అని అర్థం. యథార్థంగా చేసేది దేవుడు అంగీకరిస్తాడు. ఇది భక్తి. కాబట్టి ఈ భక్తి భయముతో కూడుండాలి. భయము దేవుని యందలి భయం ఏంటంటే, ఇది దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అంటే ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన మహాత్మ్యమును బట్టి, ఆయన అంటే మనం క్షమించిన విధానాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన మంచితనం అంటే ఆయన క్యారెక్టర్‌ని బట్టి మనము భయపడాలి. రెవరెన్స్. ఉదాహరణకు మనకు అర్థం కావడానికి ఇప్పుడున్న జనరేషన్‌కి వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో గానీ, అంటే లేటెస్ట్ జనరేషన్‌కి తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. చాలా మటుకు. అంటే అందరిని అనడం లేదు. తల్లిదండ్రులు ఏదో ఏటీఎం మిషన్స్ అయిపోయాయి. వారిలో కొంతమంది చాలా తల్లిదండ్రులను వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఏమాత్రం కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారు తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది చివరి దినాల యొక్క మనము చివరి దినాల్లో జరిగే సంఘటనలివి. కాబట్టి పిల్లలు ఒకవేళ నిజంగా తెలుసుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వారి విషయంలో తీసుకుంటున్న శ్రద్ధను, వారి యొక్క క్రయాన్ని లేకపోతే సాక్రిఫైస్‌ని వారు చూసినప్పుడు దే విల్ లవ్ దేర్ ఫాదర్. దే లవ్ దేర్ మదర్. వాళ్ళకొచ్చే గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుంది? భయపడతారు. తల్లి దగ్గర మాట్లాడి చాలా వినయంతో అంటే వాళ్ళకి యాక్సెస్ ఉంది. కానీ వారిచ్చే గౌరవము అది భక్తితో కూడింది కావు. ఇది ఒక మానవుని ఎడల అంటే కృతజ్ఞతతో కలిగిన ఈ యొక్క భక్తి భావము దేవుని ఎడల చూచినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుడు కోరేది అదే. కాబట్టి మనము భక్తి గురించి మాట్లాడితే కొత్త నిబంధన భక్తి ప్రకారము ఇది సంతృష్టి సహితమైన భక్తిగా తృప్తి కలిగిన భక్తిగా ఉండాలి. కంటెంట్‌మెంట్ ఆఫ్ గాడ్లీనెస్ అంటే గాడ్లీనెస్ షుడ్ బి ఎ కంటెంట్. ఇది దేవుని అంటే తృప్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుడిచ్చిన దాన్ని ఇప్పుడు భక్తి లేని జీవితము అనే భక్తిహీనత అంటా ఉంటారు. ఇప్పుడు భయభక్తుల గురించి మాట్లాడాము. భక్తి గురించి మాట్లాడాము. ఇప్పుడు భక్తిహీనత గురించి భక్తిహీనత అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, దేవుడు లేడు అనుకునే వాడికి ఇంక భక్తి అవసరం. కాబట్టి వాడి హృదయంలో ఏమనుకుంటాడు? దేవుడు లేడు అనుకుంటాడు. వాడిని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిహీనుడు అన్నాడు. బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని. కాబట్టి వాడికి భక్తి ఉంటది. ఈ భక్తి లేని కారణాన వాడి జీవితంలో వానికి గమ్యము, గురి ఉండదు. వానికి తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ వాని యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు లేడు అంటే వాడి పాపమును బట్టో, లేకపోతే వాని క్రియలను బట్టి దేవుని దగ్గరికి రాడు. యేసు ప్రభువు నికోదేముతో చెప్పిన సందర్భంలో సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వస్తాడు తన క్రియలు కనబడినట్టు. అదే అతిక్రమం చేసేవాడు, దుష్క్రియలు చేసేవాడు వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే అవన్నీ బయటపడతాయి వెలుగులోకి వస్తే. కాబట్టి భక్తి అనేది ఏం చెప్పాలంటే దేవుని సన్నిధికి, దేవుని దగ్గర. ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భక్తి మార్గము అనే కొన్ని ఉన్నాయి. కృష్ణ కాన్షియస్ గాని, ఈ తులసీదాస్ గాని, మీరాబాయి గాని మన భారతదేశంలో చూస్తాం. భక్తి మూవ్‌మెంట్‌లో వాళ్ళు చాలా ఫేమస్‌గా ఉన్నారు. వారి తన్మయులై పాటల ద్వారా వాళ్ళు డాన్స్ అంటే దేవుని కోసం చేస్తారు. వారు సిగ్గు, అవమానం పొందరు. వాళ్ళు అంటే ఆ విధంగా భావించరు. దేవుని కోసం చేస్తున్నాము అని. కాబట్టి ఈ భక్తి ఈ దినాల్లో క్రమక్రమంగా మన క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే
ఈ భక్తిని చూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు దేవుడు ఈ భక్తి గురించి చెప్తూ అంటే భక్తులు కొన్ని కొన్ని విషయాలున్నాయి. ఒకటి ఉపవాసము, ప్రార్థన, సహవాసము, తర్వాత దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం, విట్నెస్. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అంటే మన వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఈ 4 విషయాలు తప్పకుండా ఉండాలి. 40 రోజులు ఉంటే లాభం లేదు. 40 రోజులు ఒక దీక్షగా మండలో దీక్షనో, ఏదో ప్రతిజ్ఞ దీక్షనో ఏది తీసుకుంటావో తీసుకో గాని, నీ జీవితంలో దేవుడు నిన్ను అంగీకరించాలంటే, నీ జీవితం అంతా కూడా ఆయనకు సమర్పించాలి. జీవితకాలం అంతా కూడా ఆయనకు సేవించాలి. జీవితం అంతా కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను సేవించాలి.